అనేది మీరు ఏ రకంగా ట్వీట్ చేస్తారు? అంటే మీరు ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని కప్పిపుచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారా అని అడుగుతా ఉన్నా. ఎంత దారుణం అండి! ఇప్పుడు మనుషుల ప్రాణం అంటే మీకు ఏ రకమైన విలువ ఉంది అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఆ పాస్టర్ గారు క్రైస్తవులే కావచ్చు, క్రైస్తవులైనా హిందువులైనా ముస్లింలైనా ఎవరైనా మనుషులే కదండి. మరి ఆ మనుషుల యొక్క హత్య జరిగింది అని చెప్పి మొత్తం క్రైస్తవ సంఘాలు అందరూ ప్రజలందరూ కూడా భావిస్తూ ఉంటుంటే దాన్ని ఇమీడియట్గా సత్వరమే దాన్ని దర్యాప్తు చేసి అసలు ఇప్పుడు దాకా రిపోర్ట్ ఇవ్వకోకుండా ఎందుకు ఆగుతూ ఉన్నారనేది అర్థం కాని ప్రశ్న కింద కనబడతా ఉంది ఈ అంశము. రెండోది, మొన్న ఫార్మసిస్ట్ ఉన్న పాప అంజలి 6th ఆమె ఫైనల్ ఇయర్ చదువుతున్న పాప ఆమె సూసైడ్ చేసుకున్నది. ఎందుకు చేసుకున్నది, ఏ కారణంతో చేసుకున్నది మొత్తము ఇక్కడ సూసైడ్ నోట్లో మొత్తం క్లియర్ కట్గా ఆ అమ్మాయి రాసుకుని ఇట్లా జరిగింది, నాలాగా వేరే అమ్మాయికి ఎవరికి కూడా జరగకూడదు అని ఈ పలానా ఈ దీపక్ అనే ఏజిఎం కిందన బొలినేని హాస్పిటల్లో, కిమ్స్ హాస్పిటల్లో అతను ఉద్యోగం చేస్తున్న వ్యక్తి, అతని ట్రాక్ రికార్డు కూడా చాలా బ్యాడ్గా ఉందని కూడా తెలుస్తూ ఉంది. మరి అతను ఇలా ఈ రకంగా నన్ను టార్చర్ పెట్టాడు, ఇంకా ఆ అమ్మాయిని కొట్టిన ఫొటోస్ కూడా ఉన్నాయి, అవి కూడా త్వరలో న్యాయం జరగకపోతే ఇవన్నీ కూడా రిలీజ్ చేస్తాం. ఆ అమ్మాయిని కొట్టిన ఫోటోలు మొత్తం అంతా కూడా వాపులతో ఉన్న ఫొటోస్ ఇవన్నీ కూడా కనబడతా ఉన్నాయి. నేను ఒక్క అంశం చెప్తా ఉన్నా, ఇవాళ తల్లిదండ్రులు ఇద్దరినీ కూడా ఇక్కడ కూర్చోబెట్టుకుని నేను ప్రెస్ మీట్ పెడుతున్నానంటే అసలు గవర్నమెంట్ వైఫల్యం కింద కనబడుతుందా లేదా అని అడుగుతాను. అసలు తల్లిదండ్రులు ఒకవేళ న్యాయం జరిగితే నా దగ్గరికి ఎందుకు వస్తారండి? అక్కడ హాస్పిటల్ దగ్గర గడిచిన 3-4 రోజుల నుంచి కూడా పడిగాపులు కాస్తూ ఉన్నారు. హాస్పిటల్ యాజమాన్యం కూడా వాళ్ళు కూడా అసలు ఆ ఇష్యూని పక్కదారి పట్టించే కార్యక్రమము మొదటి రోజు చేశారని కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. నేను ఒకటే అంశం చెప్తున్నా, హాస్పిటల్ మేనేజ్మెంట్ ఏదైతే ఈ దీపక్ అనే వ్యక్తి మీ దగ్గర ఏజిఎం కింద పనిచేస్తూ ఉన్నాడు, ఏదైతే ఆ అమ్మాయి ఏదైతే ఆ డ్రగ్ తీసుకుని ఉందో ఆ డ్రగ్ తాలూకా విషయాన్ని పిల్ల తల్లిదండ్రులకి 3వ రోజున అంటే మంగళవారం రోజున కాలేజ్ యాజమాన్యము ఏదైతే వికాస్ కాలేజీలో చదువుతుంది ఆ మేనేజ్మెంటు, అక్కడ ఉన్న స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా వచ్చి రోడ్డుపైకి వచ్చి ధర్నా చేస్తే అప్పుడు ఈ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఈ పలానా బ్రోమైడ్ అనే 10 mg డ్రగ్ని తీసుకుందని అప్పుడు చెప్పారంట. మరి ఇది ఎంత అన్యాయం అండి! అసలు నేను ఇప్పుడు మా తాలూకా డిమాండ్స్ ఏంటనేది క్లియర్ కట్గా ఇప్పుడు చెప్పదలుచుకున్నాం. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఆమె సూసైడ్ చేసుకుని సూసైడ్ నోట్ క్లియర్ కట్గా ఆమె మెన్షన్ చేసి నేను చనిపోతాను, నా యొక్క అవయవాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా డొనేట్ చేయండి, నేను మళ్ళీ బతకాలి, నేను మళ్ళీ పుట్టాలని కూడా అనుకోవట్లేదని మనసు విరిగిపోయేలాగా అమ్మాయి రాసిన సూసైడ్ నోట్లో రాసుకున్నది. ఆ సూసైడ్ నోట్ దొరకనంత వరకు ఆ దీపక్ అనే వ్యక్తి అదే హాస్పిటల్లో మొత్తము ఆ విషయాన్ని తారుమారు చేసే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాడు. నేను ఒకటే మా తాలూకా డిమాండ్ ఏంటంటే సీసీ ఫుటేజెస్ని ఇమీడియట్గా బయట పెట్టండి. హాస్పిటల్ మేనేజ్మెంట్ కూడా ఇమీడియట్గా ఆ అమ్మాయి, ఇప్పుడు మాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే 801 రూమ్లో ఆ అమ్మాయి ఆ వైల్ ఆమె ఎక్కించుకుందా, లేకపోతే ఇంకోళ్ళు ఎవరైనా ఆ వైల్ ఆమెకి ఎక్కించారా, దాని తాలూకా ఇన్ఫర్మేషన్ కూడా ఖచ్చితంగా ఆల్రెడీ ఈ నిందితుడు ఎవరైతే దీపక్ అనే వ్యక్తి ఉన్నాడో అతను ఆల్రెడీ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్ ఏం చేశారు అవన్నీ కూడా ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రులకి ఇద్దరికీ కూడా తెలియపరచాలి, ప్రజలకు తెలియపరచాలి. ఆ అమ్మాయికి న్యాయం జరిగేదాకా, ఆ కుటుంబ సభ్యులకి న్యాయం జరిగేదాకా ఎట్టి పరిస్థితుల్లో ఈ పోరాటం ఆగదు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా
ఈ అంశాన్ని తీసుకుని వెళ్ళడం కూడా జరిగింది. ఖచ్చితంగా ఆ అమ్మాయికి వాళ్ళ కుటుంబ సభ్యులకి బాసటగా నిలబడమని మాకు అందరికీ కూడా తెలియపరిచారు. పూర్తి స్థాయిగా న్యాయం జరిగేంత వరకు కూడా మేము పోరాడతాము. ఏదైతే ఆ నిందితుడు ఎవరైతే ఉన్నారో కొన్ని సెక్షన్స్ కూడా పెట్టడం జరిగింది. నిన్న కూడా చెప్పాను నేను. నిన్న పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎఫ్ఐఆర్ కాపీ 23వ తారీఖున ఎఫ్ఐఆర్ కాపీ రాత్రి 11 గంటలకి ఎఫ్ఐఆర్ నమోదు చేశామని చెప్పారు. కానీ ఎఫ్ఐఆర్ దాంట్లో ఈ డేట్ చూస్తే 24వ తారీఖు కనబడుతుంది. అసలు ఎందుకు 23వ తారీఖు ఏమో మీరు స్టేట్మెంట్ ఇచ్చారు, మీడియాకు కానీ లేకపోతే కుటుంబ సభ్యులకు కానీ పబ్లిక్ డొమైన్లో పెట్టారు. కానీ ఎఫ్ఐఆర్ కాపీ మటుకి 24వ తారీఖు ఉంది. ఎందుకు ఈ రకమైన మిస్టేక్ వచ్చిందనేది కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఎందుకంటే అనుమానాలకు తావుతీస్తుంది. ఎందుకంటే ఇవాళ కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి, తల్లిదండ్రులు ఇద్దరు కూడా వచ్చి కూర్చుని అసలు ప్రెస్ మీట్ పెట్టే దౌర్భాగ్యం ఎందుకు వచ్చిందని అడుగుతా ఉన్నా. అసలు ఆ హాస్పిటల్ మేనేజ్మెంట్ని ఎఫ్ఐఆర్లో నమోదు చేశారా? వాళ్ళు బాపోతా ఉన్నారు, వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళు మాట్లాడే మాటలకు పొంతన ఉండట్లేదు. ఆ అబ్బాయి ఆ రోజంతా కూడా, ఆ రోజు సూసైడ్ చేసుకున్న రోజున రాత్రి అంతా, ఆ రోజంతా కూడా అక్కడే హాస్పిటల్లో సాక్ష్యాలు తారుమారు చేయడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. ఎప్పుడైతే ఆ సూసైడ్ నోట్ దొరికిందో అప్పటి నుంచి అబ్స్కాండ్ అయ్యాడు అని చెప్పేసి మరి చెప్తా ఉన్నారు. ఎంత దారుణం అండి. అసలు ఇప్పుడు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఎవరైతే ఈ దీపక్ అనే వ్యక్తి ఉన్నాడో ఇతను తెలుగుదేశం పార్టీ వ్యక్తి అని, ఈయనకు సంబంధించిన పిల్లనిచ్చిన మామ ఎవరైతే ఉన్నాడో అతను తెలుగుదేశం పార్టీ రాజమండ్రిలోనే క్రియాశీలక సభ్యుడని, ఒక నాయకుడని తెలిసింది. అంటే నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఏదైతే గవర్నమెంట్ దీన్ని కప్పిపుచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారా అని అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి తీసుకుని వస్తూ ఉన్నారు? ఈ విషయాన్ని ఇక్కడితో ఆపే సమస్య లేదు. ఖచ్చితంగా కూడా నేను చెప్తా ఉన్నా, అమ్మాయికి ఆ అమ్మాయి తల్లిదండ్రులకు కూడా న్యాయం జరిగేదాకా కూడా పోరాడతాము. ప్రజా కోర్టులో ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరొక్కసారి అమ్మాయి తాలూకా తండ్రి గారు కూడా మాట్లాడతారు. ఆయన చెప్పిన మాటల్లో కూడా ఒకసారి విందాం. గట్టిగా చెప్పండి. పర్లేదు, మీరు చెప్తేనే తెలుస్తుంది. గట్టిగా నేను చెప్తాను. గట్టిగా మాట్లాడు. మా పాపనండి వికాస్ కాలేజీలో చదివించాము. అక్కడ నుండి హాస్పిటల్లో ఉంది. ఈ హాస్పిటల్లో మామూలు సెకండ్ ఆర్డర్గా చేసుకుంటుంటుంది. అసలు ఏం జరిగిందో మాకు తెలియదు. సాయంకాలం 23 సాయంకాలం 4 గంటల తర్వాత వాళ్ళు ఫోన్ చేశారు, పాప పడిపోయింది, కళ్ళు తిరిగింది. మేము ఎక్కడో జీలిమిల్ దగ్గర, మా దగ్గరికి 120 కిలోమీటర్ల పైన ఉంటుందండి. మేము వచ్చేసరికి 8:30, 9 అవుతుంది టైం. వచ్చిన తర్వాత ఏమీ లేదు, ఇంటిలేటర్ మీద ఉంచారు. మేము వచ్చాక ఐసీకి షిఫ్ట్ చేశారు. ఏదో చేస్తున్నామన్నారు కానీ ఏమీ మాకు తెలవడం లేదండి. మాకేమీ చెప్పడం లేదు, సిబ్బంది చెప్పడం లేదు. ఒక డాక్టర్ గారే చెప్పారు. మరి ఈ పాపకు పరిచయం అంట ఆయన, ఇదేదో స్లో పాజ్ అయి ఉంటుందని తెల్లారి చెప్పారండి. చెప్పాక 2 రోజుల తర్వాత ఇవన్నీ తెలిసాయి. మా పాపకే న్యాయం జరగాల. మా పాపకు జరిగిన పరిస్థితి ఎవరికీ జరగకూడదు. అది అసలు అక్కడ హాస్పిటల్లో ఏమి జరుగుతుంది వాళ్ళు ఏమి చెప్పడం లేదండి. అడిగితే ఇదిగో అదిగా అంటున్నారు కానీ మెరుగైన వైద్యం చేస్తున్నాం అంటున్నారు. ఇంకా అంతవరకే. మాకు ఇది క్రిటికల్గా ఉంది, ఇది అది అని కూడా చెప్పడం లేదు. మా పాపకి న్యాయం జరగాలండి. మా పాప ఎలా తిరిగి వచ్చిందో మళ్ళీ అలాగే మా పాపని ఇవ్వాలా, బ్రతికి తిరిగి రావాలి. మా పాపలాగా ఎవరికి జరగకూడదు.
మాకు న్యాయం జరగాలి, ఆడిని కఠినంగా శిక్షించాలి, ఆడిని వదిలిపెట్టకూడదు జీవితంలో. ఉందండి, ఉంది, అందరి పాత్ర ఉంది. ఎవరు బయటికి రావట్లేదు అసలు. ఇప్పటి వరకు మమ్మల్ని పలకరించలేదండి హాస్పిటల్. అందులో ఏదో వెళ్ళి వెళ్ళనిస్తున్నారు. నువ్వు భర్త గారు వచ్చాక అన్ని తెచ్చుకొని ఇస్తున్నారు. అప్పటి వరకు కింద వాళ్ళని పై నుంచి కిందకు వచ్చిన తర్వాతే కింద నుంచి పైకి పంపారు. భర్త గారు వచ్చాకే మాకు అన్ని సప్లై జరుగుతున్నాయి. అప్పటి వరకు రానివ్వలేదు మమ్మల్ని కూడా. ఒక డ్యూటీలో ఉన్న డాక్టర్ పాప పడిపోయిందండి సాయంకాలం టైంలో. డ్యూటీలోనే కదా, యాజమాన్యానికి ఏమీ ఉండదంటారా బాధ్యత? యాజమాన్యం ఏమీ తెలవన్నట్టు అసలు ఏమీ లేకోకుండా ఉంటే ఎలాగండి? వాళ్ళు ఏమీ సమాధానం చెప్పాలి అడిగితే. మరి మేమేదో పిచ్చోళ్ళం, ఏదో ఉండి లేని వాళ్ళం కదా, పేదవాళ్ళం, ఎక్కడి నుండో వచ్చాము. అసలు ఏ సమాధానం లేదు మాకు. కోరామండి. నిన్న వేశారంటండి కలెక్టర్ గారి టీము. వాళ్ళు వచ్చి ఏదో చెప్తే చేస్తున్నారండి. వాళ్ళకి మార్పు అయితే ఏమీ కనిపించడం లేదండి, అలాగే ఉందండి మాకు. రిపోర్ట్లు వచ్చాక తెలుస్తుందని ఇప్పుడు ఒకటండి, ఇక్కడ క్లియర్గా అర్థమవుతోంది అమ్మాయి తాలూకా తల్లిదండ్రుల యొక్క ఆవేదన ఏంటనేది కూడా తెలుస్తూ ఉంది. ఇక్కడ నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాలు చేయడానికి తావు లేదు. అమ్మాయికి న్యాయం జరగాలనే ఒకే ఒక అంశంతో, కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలనే ఒకే ఒక అంశంతో ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొస్తా ఉన్నాం. నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు నాకు కూడా 2 ఆడపిల్లలు ఉన్నారు. అసలు ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా కొంతమంది కమెంట్స్ చేస్తూ ఉన్నారు, ఏదో రాజకీయాలు చేస్తున్నాడు, రాజకీయాలు ఎందుకు? నాకేం అవసరం అండి? ఇలాంటి అంశాల్లో ఎవరైనా రాజకీయాలు చేస్తారా? నిజంగా నేను ఒకటి చెప్తున్నా, ఆయన ఎమ్మెల్యే కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత దౌర్భాగ్యమైన మాటలు మాట్లాడుతున్నాడు అంటే, అక్కడ పిల్లలు కాలేజ్ స్టూడెంట్స్ వెళ్ళిపోతూ ఉంటానంట, వాళ్ళందరినీ నేను పిలుచుకుని వచ్చి నేను జమ చేసి వాళ్ళందరినీ అక్కడ ధర్నాల్లో కూర్చోబెట్టానని చెప్పి చెప్తా ఉన్నాడు. ఒకవేళ నిజంగా అన్యాయం జరిగితే నిజంగా ఆ పని కూడా చేస్తాను, కానీ లేని మాటలు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది అని అడుగుతున్నా. నాకు ఆ విషయం తెలిసి అక్కడ ధర్నా చేస్తున్నారని 2 గంటల నుంచి చేస్తున్నారని తెలిస్తే నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి న్యాయం జరగాలి అని చెప్పి అక్కడికి వెళ్ళి విషయం తెలుసుకున్నాను. పాప కాలేజ్, వికాస్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారిని, వాళ్ళ మేనేజ్మెంట్ని కూడా ఈ హాస్పిటల్